జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మొట్టమొదటిసారి మన భారత ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ భాగవతాన్ని బట్టబయలు చేసేశారు కాదు చూడండి న్యూస్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో మనము డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడుకునే ముందు మనం నెదర్లాండ్స్ గురించి తెలుసుకోవాలి ఈ నెదర్లాండ్స్ అనేది ఒక యూరోపియన్ దేశం అత్యంత అభివృద్ధి చెందిన దేశము ఈ నెదర్లాండ్స్ ఈ దేశ జనాభా ఎంతనో తెలిసిన కేవలం 1,50,00,000 మాత్రమే అంటే మన ముంబై మహానగరం అంతా జనాభా మాత్రమే ఉంటారు ఇకపోతే ఈ నెదర్లాండ్స్ వైశాల్యం కూడా 42,000 చదరపు కిలోమీటర్లు మాత్రమే అంటే చాలా చిన్నది అయినప్పటికీ ఈ నెదర్లాండ్స్ పారిశ్రామికంగా ఆర్థికంగా అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశం ఇప్పుడు మనకు అప్పట్లో ఈ చీచీ నెహ్రూ కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుక మన దేశానికి ప్రధానమంత్రి అంటే మన దేశం ఈరోజు అమెరికా జతను నిండు అర్థమవుతుందా ఆర్థికంగా చూసినా లేకపోతే రక్షణ రంగ పరంగా చూసినా మనం ఏ లెక్క ప్రకారం చూసుకున్నా కూడా మన భారతదేశం టాప్లో నిండు విశ్వగురుగా ఉండండి ఈరోజు ప్రపంచానికి అవునా కదా దరిద్ర గుంపు వీళ్ళు వచ్చి దిగబడినారు నాశనం చేశారు దేశాన్ని ఒక పక్క మొఘలాయలు లూటి చేసే ఒక పక్క ఈ బ్రిటిషర్లు తలజాతి ముడాకులు వాళ్ళు లూటి చేసే వీళ్ళు కొన్ని దశాబ్దాల పాటు వీళ్ళు లూటి చేశారు మొత్తం దేశ సంపదంతా కూడా పందికులు మెక్కినారంటే అవునా కదా సరే ఇకపోతే ముఖ్యంగా రక్షణ రంగ పరిశ్రమలో ఈ నెదర్లాండ్స్ దేశం టాప్ 10 దేశాల్లో ఒకటిగా నిలుస్తుందన్నమాట ఆయుధాలు మందుగుండు మిసైల్ వ్యవస్థలు అదేవిధంగా డిస్ట్రాయర్సు యుద్ధ నౌకలు అసాల్ట్ రైఫిల్స్ డిఫెన్స్ సెమీకండక్టర్ల తయారీలో ఈ నెదర్లాండ్స్కు తిరిగేలే అంతెందుకు చైనా ఆయుధ వ్యవస్థలకు సెమీకండక్టర్లను సరఫరా చేసేది కూడా ఈ నెదర్లాండ్స్ దేశమే అంటే నెదర్లాండ్స్ సత్తా ఏంటో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నా అందుకే తీవ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను ఈ నెదర్లాండ్స్ దేశాన్ని మచ్చిక చేసుకొని ఆ దేశం నుంచి రక్షణ పరికరాలను అదేవిధంగా యుద్ధ నౌకలను దిగుమతి అయితే చేసుకుంటున్నారు పాకిస్తాన్కు అత్యధికంగా ఆయుధాలను అమ్మే దేశము చైనా ఆ తర్వాత దేశం వచ్చేసి ఈ నెదర్లాండ్సే ఈ క్రమంలో ఇప్పటికే ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను ఈ నెదర్లాండ్స్ నుంచి దాదాపుగా 40,000 కోట్ల విలువ చేసేటటువంటి ఆయుధాలకు ఆర్డర్లు ఇచ్చిందంట చూసారా ఈ విషయం తెలుసుకున్నటువంటి మన భారత ప్రభుత్వం ఈ నెదర్లాండ్ దేశంతో అతి పెద్ద వ్యాపార వాణిజ్య ఒప్పందం చేసుకునింది అలాగే నెదర్లాండ్ రక్షణ పరికరాలను మేక్ ఇన్ ఇండియాలో తక్కువ ధరలకు తయారయ్యేలా అగ్రిమెంట్ కూడా చేసుకునింది ఇకపోతే నెదర్లాండ్స్తో 9 ద్వైపాక్షిక ఒప్పందాలను మన భారత ప్రభుత్వం అయితే కుదుర్చుకునింది ఆ తరువాత ఈ నెదర్లాండ్స్ దేశం పాకిస్తాన్కు రక్షణ పరికరాలు ఆయుధాలను అమ్మకుండా ఉండేలా నెదర్లాండ్స్ను ఒప్పించింది మన భారత ప్రభుత్వం దీంతో పాకిస్తాన్కు చేతులు చెప్పే మిగిలింది ఇకపోతే ఈ నెదర్లాండ్స్ను మరింత దగ్గర చేసుకోవడానికి నెదర్లాండ్స్ ప్రభుత్వానికి దగ్గరగా ఉండే ఒక మీడియా సంస్థను భారత్కు పిలిచి ఆ మీడియా సంస్థకు మన దేశ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు ఒక ఇంటర్వ్యూని ఇచ్చారు ఇక ఈ ఇంటర్వ్యూలో మన జయశంకర్ గారు మాట్లాడుతూ మేము పాకిస్తాన్లోని అత్యంత కీలకమైనటువంటి 12 ఎయిర్ బేస్లలో 11 స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసి పారేసినాం అంతేకాకుండా పాకిస్తాన్లోని 28 మిలిటరీ బేస్లను అలాగే ఆయుధ గిడ్డంగులపైన దాడులు చేసి వాటిని నాశనం చేద్దామని చెప్పేసి వ్యూహాలు రచించినాం కానీ పాకిస్తాన్ మాకు ఫోన్ చేసి దయచేసి కాల్పుల విరమణ పాటించమని చెప్పేసి మమ్మల్ని ప్రాధేయపడింది ఈ ఒక్కసారికి క్షమించండి ఇకపైన మీ వైపు కన్నెత్తి కూడా చూడమని చెప్పేసి దేవరించింది పాకిస్తాన్ పూర్తిగా మోకాళ్ళ మీద కూర్చుండిపోయి చేతులు జోడించింది కాబట్టే మేము ఈ ఆపరేషన్ సింధూర్కు తాత్కాలిక బ్రేక్ అయితే వేసినాం ఇందులో ఏ దేశ హస్తం కూడా లేదని చెప్పేసి కొండ బద్దలు కొట్టేశాడు మన జయశంకర్ గారు అయితే అందుకు బదులుగా ఆ నెదర్లాండ్స్ జర్నలిస్ట్ మాట్లాడతా మరి ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ పాత్ర ఏంది అని చెప్పేసి అడిగినాడు మంచి క్వశ్చన్ వేసినాడు అందుకు సమాధానంగా మన జయశంకర్ గారు మాట్లాడతా అమెరికాలోనే ఉండాలి డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోనే ఉన్నాడు ఈ కాల్పుల విరమణలో డొనాల్డ్ ట్రంప్ పాత్ర అనేది గుండు 0 అంటే శూన్యము ఏమీ లేదు బెళ్ళప్ రాయడు ఊరికే బెళ్ళప్ దొబ్బినాడని అర్థం అన్నమాట కాల్పుల విరమణ పాటించమని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ మాకు చెప్పలా ఆ సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ మన ప్రధాని నరేంద్ర మోడీ గారితో మాట్లాడాడు అలాగే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి నాతో ఫోన్లో చర్చలు జరిపినారు కానీ కాల్పుల విరమణకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదన కూడా ఈ అమెరికన్లు అయితే చేయలే ఆ సమయంలో ఒక్క అమెరికా మాత్రమే కాదు
అనేక దేశాల అధినేతలు, అధ్యక్షులు, ప్రధానమంత్రులు మా ప్రభుత్వంతో మాట్లాడినారు, పరిస్థితులపైన చర్చలు జరిపినారు. కానీ డొనాల్డ్ ట్రంప్తో సహా ఎవరు కూడా కాల్పుల విరమణ పాటించమని చెప్పలా. పాకిస్తానే మాకు ఫోన్ చేసి కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడటంతో మేము దయదలిసి తాత్కాలిక కాల్పుల విరమణ అయితే పాటించినామంటూ ఈ విషయంలో ఈ డొనాల్డ్ ట్రంప్ పాత్ర ఏమీ లేదని మొట్టమొదటిసారి మన జయశంకర్ గారు ఈ ప్రపంచానికి తెలియజేశారు. ఇకపైన కూడా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. భవిష్యత్తులో ఎలాంటి ఉగ్ర చర్యను కూడా భారత్ అయితే ఉపేక్షించదు. ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉంటే వాళ్ళ స్థావరాలకు వెళ్ళి మరీ దాడి చేస్తాం అని చెప్పి డచ్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు స్పష్టంగా పేర్కొన్నాడు. మొత్తం ఏదైతే అసలు ఈ విషయానికి ఏదే మన తాత్కాలిక బ్రేక్ వేసినాం కదా, దానికి కావచ్చు, ఈ అమెరికాకు కావచ్చు, ఈ డబ్బాలు కొట్టుకునేటటువంటి డొనాల్డ్ ట్రంప్కి కావచ్చు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి క్లియర్ మెసేజ్ అయితే ఇచ్చినారు. అది ఇప్పుడేం మాట్లాడతాడు డొనాల్డ్ ట్రంప్? లేదు నేనే చేశానంటాడా? ఏది కేఏ పాల్ కదా చేసినట్ట? బుర్ర ఉంటుందో ఉండదో, ఆ స్థాయిలో ఉన్నాడు. అగ్రదేశం అని చెప్పుకుంటారు, పెద్దన్న పాత్ర పోషిస్తామంటారు. ఈయన మళ్ళీ ఆ దేశానికి అధ్యక్షుడు. ఇటువంటి లంగా మాటలన్నీ ఎందుకు మాట్లాడడం? అబద్ధాల మాటలన్నీ కూడా మర్యాదగా ఉంటే విలువ ఉండదా? ఏది ఇదంతా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.